మురుక్కాలలో 98 కోట్ల బంగారు నిధి తవ్వుతుంటే బయటపడినటువంటి నిధిది 18 ఏళ్ల కుర్రాడి అదృష్టం పండింది. దొరికిన $10 మిలియన్ గోల్డ్. మీరు మురుక్కాలో తవ్వుతుంటే ఏం దొరుకుతుంది? చెత్త, బురద, ఇవే కదా. కానీ బెల్జియంలో ఓ 18 ఏళ్ల కుర్రాడికి అయితే డ్రైనేజ్ తవ్వుతుంటే 98 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం అయితే దొరికింది. అవును, ఇది నిజం, సినిమా కాదు. బెల్జియం అనే దేశంలో డెండర్మండే అనేటువంటి ఒక విలేజ్ బ్రిసెల్కి ఒక 30 కిలోమీటర్ల దూరం. సరిగ్గా అక్కడే ఒక పాత బ్రూవరీ అంటే ఒక మందు ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని కూల్చేసి కొత్తగా ఒక డ్రైన్ కట్టాలని తవ్వుతుండగా కూలీలు మామూలుగా జేసీబీతో తవ్వుతున్నారు. అందులో ఒకడు కోబే, వయసు కేవలం 18 ఏళ్ళు. ఇతను ఒక స్టూడెంట్, పార్ట్ టైంగా కన్స్ట్రక్షన్ పని చేసుకుంటున్నాడు. తవ్వుతుండగా మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. మొదట్లో వాడు అనుకున్నాడు ఏదో ఒక యూరో కాయిన్ అనుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అది కాయిన్ కాదు, అచ్చమైన బంగారం. అందరూ తవ్వడం ఆపేసి చూస్తే 1 కాదు 2 కాదు, పోలీసులు వచ్చి లెక్క పెట్టేసరికి 49 బంగారు బిస్కెట్లు, ఒక బకెట్ నిండా బంగారు నాణేలు. దీని విలువ సుమారు 9 మిలియన్ యూరోలు, అంటే మన కరెన్సీలో దాదాపు 98 కోట్లు. ఆ వర్కర్ ఏమన్నాడో తెలుసా? అవర్ ఫస్ట్ రియాక్షన్ వాజ్ యాక్చువల్లీ డిస్బిలీఫ్, అమేజ్మెంట్. వీ సర్టన్లీ హెడెంట్ ఎక్స్పెక్టెడ్ టు ఫైండ్ గోల్డ్ అని అన్నాడు. 33 ఏళ్ళుగా ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక సీనియర్ మేస్త్రి కూడా నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అన్నాడు. ఇప్పుడు అసలు ప్రశ్న, అసలు ఈ బంగారం ఎవరిది? మురుక్కాలలోకి ఎలా వచ్చింది? పోలీసులు వెంటనే ఈ ఏరియాకి ఫెన్సింగ్ వేసి ఆ బంగారం అంతా తీసుకెళ్లి ఫెడరల్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ వాల్ట్లో భద్రపరిచారు. ఈ బిల్డింగ్ అయితే ఒక చార్టీ సంస్థదట. ఎవరైనా దొంగలు, నల్లధనం ఉన్న వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నిధిని దాచారా అని ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈస్ట్ ఫ్లాండర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ఇప్పుడు దీన్ని విచారిస్తోంది. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో, దీని ఓనర్ ఎవరా అని. అసలు ఓనరు ఎవరో ఇంకా తెలియదు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ ఓనర్ దొరకకపోతే ఈ 98 కోట్లు ఆ బాలుడికి చెందుతాయా? బెల్జియం చట్టం ప్రకారం అసలు ఏమవుతుంది ఆలోచించండి. ఒకరోజు కూలీ పనికి వెళ్ళినటువంటి కుర్రాడు 2వ రోజు కోటీశ్వరుడు అయ్యాడు. ఇది అదృష్టం అంటే మీకు అనిపిస్తోందా? అసలు ఈ బంగారం ఎవరు దాచి ఉంటారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి షాకింగ్ నిజ జీవిత నిధి కథలు మిస్ అవ్వద్దు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.